Hello guys, welcome to the teaser review of the movie War 2 acted by ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారు. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఏదంటే వార్ 2. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అయితే ఒక టీజర్ అయితే వదలడం అయితే జరిగింది. టీజర్ అయితే చూసుకుంటే మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. సో మనకందరికీ తెలిసింది ఇక్కడ స్పై యూనివర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్స్ మనం ఇప్పటివరకు చూసుకుంటూ వస్తున్నాం. అక్కడ బాలీవుడ్లో ఏదది యష్రాజ్ ఫిలిమ్స్ గారిది ఏంటది పఠాన్, వార్, ఇంకా ఉన్నాయి మనకి టైగర్ 1, 2, 3 ఏదైతే ఉందో టైగర్ జిందాయ్ కావచ్చు, ఇవన్నీ అక్కడ మనకి స్పై యూనివర్స్ అని వస్తుంది. సో ఇంకా దాంట్లో వార్ అనే మూవీ అయితే రిలీజ్ అయితే అయి ఉండే, అది కూడా హిట్ అయితే జరిగింది. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత వార్ 1 కంటే 2 ఇంకా బాగుండబోతుంది అనొక ఫీలింగ్ అయితే కలిగింది. సో మనమైతే చెప్పుకుంటుండే ఏంటది టీజర్ని బట్టి మనకి ఆగస్టు 14th అనే డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. సో అదే డేట్కి కూలీతో క్లాష్ ఉంది కాబట్టి సో పోస్ట్ పోన్ అవుతారా లేదా అని ఒకటి డౌట్. ఈ ఫిలిం అయితే పోస్ట్ పోన్ అస్సలు అవ్వదు. కూలీ మూవీ మీద కొద్దిగా 50% ఛాన్స్ ఉంది, ఎందుకంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ సో చూద్దాం అప్పుడు ఆ టైంకి, ఎందుకంటే ఈ టీజర్ మనకైతే తెలిసిపోతుంది. కానీ ఈ మూవీ ఎలా ఉండబోతుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 1000 crores దాటి వెళ్ళిపోతుంది మూవీ. సో 2000 దగ్గర కూడా వెళ్ళొచ్చు, మనం ఏం చెప్పలేం. ఎందుకంటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిది అలాంటి పర్ఫార్మెన్స్ ఉంది. చూసారుగా టీజర్లో ఎట్లుందని. సో అది మనకి విలన్నా లేదా హీరోనా, యాంటీ హీరోనా, లేకపోతే ఏంటది అనేది మనం ఫిలిం చూసిన తర్వాతే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళ లుక్స్ అయితే మన హిందీలో కూడా వాళ్ళ వాయిస్ ఓవరే ఉంది కాబట్టి సో ఫస్ట్ అయితే నేనైతే హిందీలో చూసిన తర్వాత తెలుగులో చూశాను కాబట్టి నాకు బోత్ బాగానే అనిపించింది అని చెప్పొచ్చు. సో ఓన్లీ 3 లాంగ్వేజెస్లో రిలీజ్ అయిపోతుంది. ప్యాన్ ఇండియా ఫిలిమే ఇది వార్ 2, దాంట్లో నో డౌట్. సో విధ్వంసం అయితే సృష్టించబోతుంది, దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. సో రితిక్ రోషన్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో మన ఇండస్ట్రీలో తెలిసిందే. సో ఇండియన్ సినిమాలో బాలీవుడ్లో కాకుండా ఇంకా అదర్ ఇండస్ట్రీ చూసుకుంటే రితిక్ రోషన్ గారికి కొద్దో గొప్ప అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. సో అలాంటి యాక్టర్ వారు. సో ఇంకో వారికి తోడు జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ సేమ్ RRRలోని ఇద్దరు మల్టీ స్టార్ హీరోస్. సో సేమ్ అక్కడ వార్ 2లో కూడా మల్టీ స్టార్ హీరోస్ అక్కడ, కానీ బాలీవుడ్లో దిగుతున్నారు ఈసారి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి మార్కెట్ ఇంకా ఐపీక్స్లోకి వెళ్ళబోతుంది. ఆఫ్టర్ దేవరా మనం చూసుకుంటే అఫ్కోర్స్ దేవరా కూడా హిట్ అయింది అనుకోండి. సో ఇక్కడ వార్ 2 అక్కడ మనకి విలన్ రోల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి అక్కడ ఫేస్ ఆఫ్ సీన్స్ మనమైతే ఏదైతే అనుకున్నామో అయితే కళ్ళకు గట్టిగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ మనం చూడవచ్చు అక్కడ స్నోలోని. సో చాలా గట్టిగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు వార్ 2. సో మనకి స్పై యూనివర్స్ అంటే మనకి గుర్తొచ్చేవి అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ స్పై యూనివర్స్లో మనకి ఎప్పుడు మైండ్లో అట్లా గిరిగిరా తిరుగుతుంది. కాబట్టి ఈ టీజర్లో మనం చూసుకుంటే అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ని బాగా పగడబందీగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ట్రైన్తో వచ్చి కారు గుద్దుకోలేదు కానీ గుద్దుకోపోతుంది. సో మన మూవీలో చూస్తాం డైరెక్ట్గా. ఇలాంటివి మనకైతే బాగా సో ఇంట్రెస్టింగ్ కలిగిస్తాయన్నమాట చూడ్డానికి. ఎలాంటి సీక్వెన్సెస్ మనం అనుకుంటుంటాం, ఎందుకంటే మిషన్ ఇంపాసిబుల్ లాంటి ఫిలిమ్స్ చూసిన తర్వాత స్పై యూనివర్సెస్ని దానికి పోల్చిన తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో అలాంటివి మనకి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. కాబట్టి ఇలాంటి ఫిలిమ్స్లో యష్రాజ్ ఫిలిమ్స్లో మనకి ఎక్కువగా చూస్తుంటాం. మనం లాస్ట్లో మనం చూస్తాం పఠాన్ కావచ్చు, టైగర్ 3 కావచ్చు, ఇటువంటిలో అలాంటివి మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం. కాబట్టి వార్ 2లో దానికి మించి ఉండబోతుంది అనే ఒక హింట్ అయితే మనకు వచ్చింది టీజర్ చూసిన తర్వాత. సో ఇంకా వార్ 2లో ఎవరు క్యామియో ఉండబోతుందో మనమైతే డిసైడ్ చేయలేం, కానీ ఎవరిదో ఒకరితో ఉండబోతుంది. సల్మాన్ ఖాన్ గారిదా, లేకపోతే షారూక్ ఖాన్ గారా,
ఇంకా ఎవరైతే మనం చెప్పలేము, కానీ ఎవరో ఒకరు ఉండబోతుంది. లేకపోతే ఇంకా ఏం తెలుసు, ఇంకొకరు కూడా తీసుకురావచ్చేమో ఏజెంట్ల రూపంలో. సో ఎవరికి తెలుసు, ఫిలిం చూస్తే తెలుస్తుంది. కాబట్టి వార్ 2 మనకైతే సూపర్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది టీజర్ మాత్రం. సో ఇంకా ట్రైలర్ పెండింగ్ ఉంటుంది. సో అది ఇంకొక 1 month తర్వాత వచ్చేస్తుంది. సో August 14 అంటే మాత్రం మనకి ఇంకా ఆగస్ట్ వెనకాల మంత్లో ట్రైలర్ అయితే రాబోతుంది. కాబట్టి టీజర్ చూసిన తర్వాత ట్రైలర్ కూడా ఇంకొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను. కాబట్టి ట్రైలర్ కూడా బాగానే ఉండబోతుంది ఏమి. సో అది గైస్ ఈ వార్ 2 టీజర్ గురించి చెప్పాలంటే. సో ఇంకా ట్రైలర్ గురించి వస్తుంది కాబట్టి దానికైతే వెయిట్ చేద్దాం. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, దానికైతే మీరు క్యాచ్అప్ కూడా ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.